ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం క్వాంటం మాయా టెలిపోర్టేషన్ గురించి తెలుసుకుందాం. టెలిపోర్టేషన్ అంటే ఇక్కడ అదృశ్యమై మరెక్కడో ప్రత్యక్షం కావడం. పౌరాణిక జానపద సినిమాలలో ఇక్కడ అదృశ్యమై మరెక్కడో ప్రత్యక్షం కావటం అద్భుతంగా అనిపిస్తుంది కదా. నిజ జీవితంలోనూ ఇది సాధ్యమైతే ఎంతో బాగుంటుందని ఆశ కలుగుతుంది. మనుషుల విషయంలో సినిమాలకే పరిమితమైన క్వాంటం మెకానిక్స్ రంగంలో అణువు కన్నా సూక్ష్మ స్థాయిలో ఇది సాధ్యమే. దీని విషయంలో ఇటీవల గొప్ప ముందడుగు పడింది. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మీదే క్వాంటం స్థితిని సైతం ప్రసారం చేయొచ్చునని వెల్లడైంది. క్వాంటం డేటా ప్రసారంలో ఇది విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుంది. ప్రస్తుత డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మీదే నడుస్తోంది. బైనరీ రూపంలో అత్యంత సమర్థంగా కాంతి వేగంతో డేటా ప్రసారానికి ఇదే కీలకంగా ఉపయోగపడుతోంది. మరిది క్వాంటం ప్రసారాలకు వీలు కల్పిస్తే నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ సియోనా కార్పొరేషన్ న్యూక్రిస్ట్ ఎల్సిసి పరిశోధకుల తాజా అధ్యయనం ఇది సాధ్యమేనని నిరూపించింది. ఎన్క్రిప్షన్, శాస్త్ర పరిశోధన వంటి అప్లికేషన్లకు క్వాంటం కంప్యూటింగ్ ప్రధాన విధానంగా మారుతున్న తరుణంలో ఇది ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. క్వాంటం కంప్యూటర్ల మధ్య క్వాంటం డేటాను ఎలా పంపించాలనేది ఇప్పటికీ అంతుచిక్కలేదు. క్వాంటం కంప్యూటర్లు దూరంగా ఉంటాయి. ఒకదాని నుంచి మరో దానికి డేటాను ప్రసారం చేయటం అంత తేలికైన విషయం కాదు. అది అసాధ్యమనే చాలా కాలంగా భావిస్తున్నారు. అధునాతన క్వాంటం చిప్స్ రూపకల్పన ఊపందుకుంటున్న నేపథ్యంలో దీన్ని వీలైనంత త్వరగా సాధించటం అనివార్యం అయింది. ప్రస్తుత ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ద్వారా మామూలు డేటాతో పాటే క్వాంటం స్థితిని సురక్షితంగా ఉంచవచ్చునని, ప్రసారం చెయ్యొచ్చని తేలటం నవశకానికి దారితీయవచ్చును. క్వాంటం టెలిపోర్టేషన్ కాల్పనిక కథలను తలపించినప్పటికీ క్వాంటం మెకానిక్స్ సూత్రాల్లో ఇది వాస్తవ స్వభావమే. దూరంతో సంబంధం లేకుండా రెండు వేర్వేరు కణాలు పార్టికల్స్ కలిసినప్పుడు ఇది సంభవిస్తుంది. దీన్నే క్వాంటం ఎంటాంజిల్మెంట్ అంటారు. శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా దీని మీద అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. ఈ విధానంలో సుదూరంలో ఉన్న రెండు కణాలు ఒకదానితో మరొకటి కలిసినప్పుడు అవి వాటి మధ్య త్వరగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. ఆ మాటకొస్తే కాంతి కన్నా ఎక్కువ వేగంతో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆప్టిక్ ఫైబర్లో క్వాంటం ఎంటాంజిల్మెంట్ను అస్తవ్యస్తం చేసే పరిస్థితులు తలెత్తుతుంటాయి. వీటిని అధిగమించడానికి శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించారు. ఫైబర్ ఆప్టిక్ తీగల్లో కాంతి విక్షేపం చెందుతున్న తీరును లోతుగా పరిశీలించారు. తక్కువ అలజడితో కూడిన తరంగ దైర్ఘ్యాన్ని గుర్తించి అందులో ప్రత్యేక ప్రోటాన్లను పొందుపరిచారు. అనంతరం ప్రత్యేక ఫిల్టర్ల సాయంతో అంతర్జాల రద్దీ ప్రభావాన్ని తగ్గించారు. ఇది క్లిష్టమైన ప్రక్రియగా అనిపించినప్పటికీ వాస్తవ ప్రయోగ సెటప్ తేలికగా ఉండటం గమనార్హం. ప్రస్తుత ప్రయోగం మరొక ఉద్దేశం ఏమిటంటే ఒక జతకు బదులుగా రెండు జతల ఎంటాంజిల్ ప్రోటాన్లను ఎలా వాడుకోవాలో తెలుసుకోవటం కూడా. దీని ద్వారా ఎంటాంజిల్మెంట్ స్వాషింగ్ అనే మరో క్వాంటం స్వభావంలో ఏం జరుగుతుందో కూడా బయటపడుతుంది. ఒక జత రేణువుల నుంచి మరో జత రేణువులకు క్వాంటం ఎంటాంజిల్మెంట్ బదిలీ అయ్యే ప్రక్రియను క్వాంటం స్వాపింగ్ అంటారు. రెండో జత రేణువులు ఎన్నడూ కలవనప్పటికీ ఈ బదిలీ సాధ్యమవుతుంది. క్వాంటం నెట్వర్క్స్ వంటి విస్తృత క్వాంటం అప్లికేషన్ల రూపకల్పనకి ఇది దారితీస్తుంది. అందువల్ల భవిష్యత్ క్వాంటం టెలికమ్యూనికేషన్లో ఇది బలమైన అదనపు సాధనంగా ఉపయోగపడుతుంది. చాలా దూరాలకు క్వాంటం సమాచారాన్ని సురక్షితంగా ప్రసారం చేయడానికి వీలు కలుగుతుంది. క్వాంటం ఆధారిత ఎన్క్రిప్షన్లో దీన్ని పెద్ద ముందడుగని చెప్పుకోవచ్చు. రేణువుల జతల మధ్య ఎంటాంజిల్మెంట్ స్వాపింగ్తో పటిష్టమైన ఎన్క్రిప్షన్ కీస్ను సృష్టించవచ్చు. ఇతరులు వీటిల్లో జోక్యం చేసుకోకుండా నిలువరించవచ్చు. తాజా అధ్యయనాల ఫలితాల మూలంగా క్వాంటం రిపీటర్స్ అనే
మరో విధానం ద్వారాను సుదూరాలకు క్వాంటం స్థితులను బదిలీ చేసే అవకాశము చిక్కుతుంది. ఈ విధానంలో తరచూ ఎంటాంజిల్మెంట్ స్వాపింగ్ చేస్తుంటే క్వాంటం స్థితులు ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతుంటాయి. దీంతో సుదూరాలకు చేరుకున్న డేటా నష్టపోవటం అనేది ఉండదు. దీనికి సంబంధించిన తొలి పరీక్షను అత్యంత అంతర్జాల రద్దీతో కూడిన 30 కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ మీద చేపట్టారు. ఇప్పుడు మరింత ఎక్కువ దూరానికి అనుసంధానమైన ఫైబర్ మీద నిర్వహించాలని భావిస్తున్నారు. దీని ద్వారా క్వాంటం స్థితిని ఎంత దూరం ప్రసారం చేయడానికి వీలుందో గుర్తించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి దీన్ని ల్యాబ్ వాతావరణంలోనే పరీక్షించారు. ఇప్పుడు నేలలో అమర్చిన కేబుళ్లలో పరీక్షించాలని భావిస్తున్నారు. గ్లోబల్ నెట్వర్క్తో కూడిన అంతర్జాల ఆప్టికల్ ఫైబర్తో ఇదెలా పనిచేస్తుందో దీంతో బయటపడుతుంది. ఈరోజు మనం క్వాంటం మాయా టెలిపోర్టేషన్ గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.